సుప్రీంకోర్టులో క్లియర్ కట్ గైడెన్స్ ఇచ్చింది. ఎన్ని వేకెంట్ పిటిషన్లు వేసినా దాన్ని పక్కన పడేసి ఏదైతే జరగాలో దాన్ని జరిపిండి అని చెప్పి కోర్టుకు డైరెక్ట్ ఇచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈయన కోర్టుకు వెళ్తాడు అనుకుంటున్నారా? కోర్టుల మీద చట్టాల మీద గౌరవం లేనటువంటి ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇందాక కూడా చెప్పా, కోర్టులు అన్నా చట్టాలన్నా రాజ్యాంగం అన్నా ఏమాత్రం గౌరవం లేని అవహేళన చేసేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎన్నిసార్లు కోర్టుకు వెళ్తే, చట్టానికి వ్యతిరేకంగా నువ్వు కోర్టుకు వెళ్తే కోర్టు ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించింది? కాబట్టి నువ్వు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినా కోర్టుకు కూడా గైడ్లైన్స్ ఉంటుంది. రాజ్యాంగబద్ధంగానే కోర్టులు వ్యవహరించాలి. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచనలే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నువ్వు చేసే అరాచకానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. నువ్వు ప్రతి విషయానికి కోర్టుకు వెళ్తే జరిగే పనిని ఆపకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. జరిగే పని అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో అప్పుల కొలిమిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలతో మూడు ముక్కలు ఆడేసిన జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి కూరుకుపోయినటువంటి అప్పుల కొలిమిలో కూలిపోయినటువంటి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత మా అధినేత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. కాబట్టి ఆ రకంగా హార్నెస్లో ఆ దిశగా మేము ఆలోచిస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందించాలో మా ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి తప్ప ఇవన్నీ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం జరిగే పనులను జరిగిపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని, జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక వాదిని, రాజ్యాంగం పట్ల గౌరవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మొన్న 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీ జరుగుతుంటే నీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళరు, కానీ ఢిల్లీలోకి వెళ్ళి ఇక ప్రజాస్వామ్యం హరించిపోతోంది, జరిగిపోతోంది, ఇవన్నీ మాట్లాడుతుంటారు. సిగ్గుందా? నీకేమైనా సిగ్గుందా? అసెంబ్లీ జరిగేటప్పుడు నీకు గౌరవం ఇచ్చి గేటు తీసి లోపలికి పిలిచినటువంటి చంద్రబాబు గారు ఎక్కడ? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారి సతీమణి మీద అవాకులు చవాకులు పేలిన నీ ప్రభుత్వం ఎక్కడ? కాబట్టి నీతికి, న్యాయానికి, చట్టం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. మా అధినేత ఆ రకంగా మమ్మల్ని నడిపించాడు, మా ప్రభుత్వం కూడా అలాగే పరిపాలిస్తుందని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చిందులేసినా, ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు, అన్ని కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నారు. అందుకే ఓటేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా ఇప్పుడు ఇంకా జనానికి దూరం అయ్యే మాటలు తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఎలా నడవాలో పనిచేస్తాం, సంక్షేమ పథకాల ప్రజలకు ఎలా అందించాలో ఆ లక్ష్యమే, ఆ ఆలోచనే మా ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాడు. ఇప్పుడు చాలా విషయాల్లో కోర్టుకి వెళ్ళాడుగా. కోర్టు ఏం చెప్పింది? కోర్టు ముట్టుకెళ్ళేసిన తర్వాత కూడా కోర్టుకి వెళ్ళాడు. అంటే కోర్టుల మీద గౌరవం లేని వ్యక్తి ఎన్నిసార్లు కోర్టుకి వెళ్తే ఉపయోగం ఉంది? అంటే ఇక్కడ ఆయన కేసుల గురించి కోర్టుకు అటెండ్ అవుతాడా అనేది నేను మొదటే చెప్పానండి, చట్టాలకి కోర్టులకి అందరూ బద్దులే. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొన్నటిదాకా కోర్టులకు వెళ్లకుండా ఏ వ్యవహారాలు అయితే నడిపాడు, ఇప్పుడు అవి చల్లో. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కోర్టుకు హాజరైతే ప్రజలకు సేవ చేసేసిన సమయం కోల్పోతానని పిటిషన్ వేసావు నువ్వు, కోర్టు వాయిదాలకు వెళ్లకుండా. ఇప్పుడు నువ్వు ఏ హోదాలో ఉన్నావు? పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యే ఖచ్చితంగా నువ్వు కోర్టుకు వెళ్ళకపోతే కోర్టు నీకు ఎటువంటి శిక్ష వేసిద్దో నువ్వు కూడా చూస్తావు. ఖచ్చితంగా సాధారణ ముద్దాయిలాగా నువ్వు కోర్టుకు హాజరు కావాల్సిందే. ఇదే భారతదేశ రాజ్యాంగానికి ఉన్న గొప్పదనం అదే. ఎంత గొప్పవాడైనా చట్టానికి బద్దులు అనడానికి ఇటువంటి ఉదాహరణ ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాలి. హాజరవ్వకపోతే కోర్టు చూసుకుంటుందని తెలియజేస్తాం. అలాగే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దాకా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, ఇంకో పక్కన అన్యాయాలు అక్రమాలు చేయటం కానీ, ఒక మహిళ ఉంచుకొని ఇంకో మహిళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన వ్యవహారాల మీద ఏముంటుంది? వైసీపీ పార్టీకే విలువలు లేనటువంటి పార్టీ. విశ్వసనీయత, విలువల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. విశ్వసనీయత, విలువలేంటి? నీ నెంబర్ 2గా చెప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున టీవీల్లో వాటిలో వచ్చింది. ఒక బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి కాదా అవునా DNA టెస్ట్కి రండి అని పత్రికా ముఖంగా ఆవిడ భర్త ఎవరితో అయితే గర్భం దాల్చారో ఆవిడ భర్త కోర్టుకి ఎక్కుతాను, DNA టెస్ట్కి సిద్ధం అంటాడు. దానికి సమాధానం మీ విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పట్లా? అట్లాగే నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి చరిత్ర శ్రీకాకుళం అంతా మారుమోగిపోతా ఉంది. దువ్వాడ శ్రీనివాసరావు గారు తెల్లారు లెగిస్తే బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం ఇస్తా, ప్రజల కోసం ప్రాణం ఇస్తా, టెక్కల ప్రజల కోసం అది ఇస్తా, ఇది ఇస్తాను. ముందు నువ్వు కట్టుకున్న భార్యకి నీ పిల్లకి ఏమిస్తావో చెప్పమని వాళ్ళిద్దరు వచ్చి నీ ఇంటి ముందు ధర్నా చేస్తారండి. ఇటువంటి నాయకులు అందరూ ఎవరు వెనకాల ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. ఒక మాజీ మంత్రి అరగంట చాలంటాడు.
ఇంకొక ఆయన ఆ గంట చాలంటాడు. ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఏమన్నా గౌరవం ఉందా? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మాజీ భార్యల మీద మాట్లాడిన జగన్మోహన్ రెడ్డితో ఉన్నవాడికి వీళ్ళకి ఏం బుద్ధులు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైన దాడులు చేయలేదా? పవన్ కళ్యాణ్ గారి మీద, భార్యల మీద? అలాగే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడితే ఖండించడా? కాబట్టి అటువంటి రాజుకు అయితే సైన్యం ఒక రకంగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బాటలోనే, జగన్మోహన్ రెడ్డి ఆలోచనే వీళ్ళ ఎమ్మెల్యేలకి, వీళ్ళ మంత్రులకి, నాయకులకు కూడా వచ్చింది. కాబట్టి దానిలో ఎటువంటి మినహాయింపు లేదు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం నేను కట్టుబడి ఉన్నా, మహిళల విలువల కోసం నేను కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాడు కదా. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే మానభంగం జరిగితే ఏ1 ముద్దాయిని 2 సంవత్సరాల టైంలో ఇంతవరకు ఒకసారి కూడా పట్టుకోవాలా, దొరకలా ఏ1 ముద్దాయి. దిశ చట్టం తెచ్చి దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాడు. దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా ఒక్కటంటే ఒక మహిళా కేసు పరిష్కారం చేసిన శ్వేతపత్రం విడుదల చేయడానికి గత ప్రభుత్వానికి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ దమ్ముందా? మానభంగాలు పెరిగినాయి, లైంగిక వేధింపులు పెరిగినాయి, దాడులు పెరిగినాయి, మహిళలు అన్యాయం అయిపోతా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాయి. ఇది నిజమా కాదా? మహిళల మీద సోషల్ మీడియాలో ప్రతిపక్ష మహిళల మీద, సాధారణ మహిళల మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసి రచ్చ చేసినటువంటి కుసంస్కారులు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అండదండలతో జరిగింది. నిజమా కాదా? కాబట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు విలువలు లేనటువంటి నాయకులను పెంచి పోషించి రాష్ట్రాన్ని మహిళలంటే గౌరవం లేకుండా చేసిన పార్టీ వైసీపీ పార్టీ, అధినేత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాని పర్యవసానమే అనుభవిస్తా ఉన్నాడు, గత భవిష్యత్తులో కూడా అనుభవిస్తాడు. అలాగే విజయవాడకు సంబంధించిన అంశాలు, కొన్ని అంశాలు వస్తే ఇక్కడ రావాల్సిన నిధులకు సంబంధించి, ప్లస్ అలాగే రిటర్నింగ్ వాళ్ళ గురించి మేమే చేసాం, మా పార్టీ చేపట్టి ఇప్పుడు ఆగిందని చెప్పి మేము తీసుకొచ్చిన నిధులే ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పి అన్నారు. దాన్ని ఎలా జరుగుతుంది? 2014 నుంచి 19 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో. ఆనాడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ రావడానికి నిధులు కేటాయించడం కానీ, దాన్ని టెండర్లు పిలవడం కానీ, పనులు ప్రారంభం గత ప్రభుత్వంలో జరిగాయి. అసలు ఈ విజయవాడ నగర అభివృద్ధి ఈ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది చెప్పమనండి? తట్టెడు మట్టేశారా? రాజధానిని తీసేశారు. విజయవాడలో ఏముంది? ఒక యూనివర్సిటీ వచ్చిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? ఈ 5 ఏళ్లలో ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకి? గుంతల రోడ్లు, డ్రైనేజీ, అస్తవ్యస్త డ్రైనేజీ, వరద చిన్నపాటి వర్షానికే మునిగిపోయేటటువంటి పరిస్థితిలో విజయవాడ ప్రజలు ఉన్నారు. ఇది నిజమా కాదా? నువ్వు విజయవాడ మొత్తం నేనే అభివృద్ధి చేశా, విజయవాడ రిటైనింగ్ వాళ్ళ నిర్మాణాన్ని నేను డబ్బులు తెచ్చా, ఏం చెప్పుకుంటారా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు? ఎక్కడున్నారు మీరు? విజయవాడ నగరంలో అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? 5 సంవత్సరాల్లో దోచుకోవడం, దాచుకోవడం అనే పద్ధతిలో తప్ప మీ మంత్రులు అందరూ దుర్గగుడి మీద కొబ్బరి చెప్పులు దోచుకోవడానికి ఒక మంత్రి, మీ ఎమ్మెల్యేలు అందరూ బిల్డింగులు, అక్రమ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని రూపాయి సంపాదించుకోవడానికి తప్ప ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేసింది ఎక్కడ? మీ కార్యకర్తలను అడిగితే చెప్తారు. వైసీపీ కార్యకర్తలే ఇవాళ టీవీలు ప్రజల ముఖ్యంగా చెప్తున్నారు, మేము ప్రజలకు దగ్గరగా లేము, కార్యకర్తలను మమ్మల్నే పట్టించుకోవాలా, ప్రజలు ఇంకేం పట్టించుకుంటుంది ప్రభుత్వం అని నేను చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి బూత్ కన్వీనర్లు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులే ఇవాళ పత్రికాముఖంగా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇది విజయవాడలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి. కాబట్టి విజయవాడ నగర అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూటమి నాయకత్వంలోనే విజయవాడకి అమరావతి రాజధాని ప్రకటించారు. విజయవాడ నగరంలో కొత్త రైళ్లు రావడం గురించి కానీ, రోడ్ల అభివృద్ధి గురించి కానీ, ఫ్లైఓవర్ల గురించి కానీ, వీటన్నిటి మీద మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎంపీలు పెద్ద ఎత్తున ఢిల్లీతో మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడానికి అదే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి విజయవాడ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ బాధ్యత. విజయవాడ పార్లమెంటరీ ప్రజల యొక్క అభివృద్ధి విజయవాడలో తెలుగుదేశం పార్టీ బాధ్యత. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పరిపాలన ఉంటుందని తెలియజేస్తాం.